ఇప్పుడు ఇట్లా 2025 రకరకాలు. 2025 జనవరి నుంచి చూస్తే ఇప్పటి వరకు దాదాపు 85,000 వీసాస్ క్యాన్సిల్ చేశారు. అంటే ఇది Yes. మన లెక్క ప్రకారం మనం చూస్తే అంటే ప్రతి ఇయర్ ఫస్ట్ ప్లేస్ ఆర్ సెకండ్ ప్లేస్లో ఉంటూ వస్తున్నాం కాబట్టి ఈ 85,000లో మన భారతీయ స్టూడెంట్స్కి సంబంధించిన వీసాలే ఎక్కువగా ఉండుండొచ్చు క్యాన్సిల్ అయిన వాటిల్లో. ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గా ఉండొచ్చు. ఉండొచ్చు. ఏమైనా ఏమైనా కానీ, అంటే వీళ్ళందరూ కూడా మరి మన ప్రభుత్వాల మీద, మన తెలుగు రాష్ట్రాలు, చంద్రబాబు నాయుడు మొత్తం అమెరికాకి నేనే పంపించానని చెప్తుంటాడు కదా. మరి అటువంటి అమెరికా చంద్రబాబు నాయుడు మీద కూడా ఒత్తిడి వస్తుంది. అవును. కుటుంబాలు అన్ని చూస్తున్నాం కదా. అందుకని ఇట్లా రకరకాల ప్రయోజనాలు దీని వెనకాల ఉన్నాయి అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే రెండోది, మళ్ళా అదే ట్రంప్ ఏం చేస్తాడు, $1 మిలియన్ గోల్డెన్ వీసా కార్డు, 2 మిలియన్ కార్పొరేట్లు అయితే 2 మిలియన్, రాబోయే రోజుల్లో 5 మిలియన్ కార్డు కూడా రాబోతుంది. అంటే 5 మిలియన్లు లేదా 1 మిలియన్ చెల్లిస్తే ఈ సెక్యూరిటీ ఉండదు, దేశ భద్రతకి ముప్పు ఉండదు, సోషల్ మీడియాలో ఏం పెట్టాడు అనేది ఉండదు. అంటే డబ్బు ఉంటే చాలు, డబ్బు ఉంటే డ్రీము, లేకపోతే డిపోర్టేషన్, లేకపోతే డిఫాల్టేషన్. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? మీరు డబ్బు తీసుకురండి, మా దగ్గర హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీగా ఉండొచ్చు, లేకపోయేట్లయితే ఇట్లాంటి పితలాటం ఏదో ఒకటి మేము పెడతాము, మీ కర్మ అని డిస్కరేజ్ చేయటానికి కూడా ఇది ఒక పద్ధతిగా ఉంది. మరి ఇన్ని చేసి వ్రతం చెడ్డ ఫలం దక్కలేదు అన్నట్టుగా ట్రంప్ ఇన్ని చేసి కూడా అమెరికాలో తలెత్తినటువంటి ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేదా ప్రభుత్వానికి ఎదురయ్యేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతాడా, ఎవ్వరికీ తెలియదు. సో అంటే ఈ రకంగా గోల్డెన్ వీసా ఒకవైపు ఏమో వీసాస్ క్యాన్సిలేషన్, వీటన్నింటితో అమెరికా ఫస్ట్ అనేదే ఆయన నినాదం, దాన్నే పట్టుకుని ఊగుతున్నాడు అనుకోవచ్చా సార్ మనం? ఊగుతున్నాడు. ఇప్పుడు ఈ ఈ వీసాల మీద ఆంక్షలు లేకపోతే పరిశీలన పేరుతో వచ్చిన తర్వాత ఇవాళ మీడియాలో, అమెరికన్ మీడియాలో కానీ లేదా మన దేశంలో కూడా అనేక మీడియాలో వచ్చింది ఇవాళ లేటెస్ట్ గా, మేగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మేగా మద్దతుదారులు వాళ్ళంతా పండగ చేసుకుంటున్నారంట, మేము విజయం సాధించాము అని చెప్పేసి. అంటే ఏంటి అర్థం? అసంతృప్తి చెందినటువంటి వాళ్ళని లేదా దురహంకారంతో ఉండేటువంటి వాళ్ళని సంతృష్టికి ఇది ఉపయోగపడుతుంది అనేది మనకి వాళ్ళ ప్రకటనలు, వాళ్ళ రియాక్షన్స్ బట్టి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకని ఇట్లా రకరకాలు, ఇప్పుడు పిగిలిపోయినటువంటి ఒక బట్టకి దాన్ని కుట్టలేము, కుట్టినా కానీ అదేమి పనిచేయదు, ఎక్కడికక్కడ పిగిలిపోతా ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి కూడా అదే, ఒకదానికి ఒకటి ఇంకోటి చేయబోతా ఉంటే ఇంకోటి ఎక్కడ ఒక దగ్గర మళ్ళా చిల్లు పడతా ఉంది. అందుకని వాళ్ళకి ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి, ఆ దేశాన్ని డాలర్ డ్రీమ్స్ తో ఉన్నటువంటి మన దేశం లాంటి యువతి యువకులకు కూడా ఒక అనిశ్చితం, ఒక ఆందోళన, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. నిజానికి అనేక కుటుంబాలను మనం చూస్తూ ఉంటే ఇంకేముంది, రేపు ఎల్లుంటో విమానం ఎక్కి బుర్రున దిగుతాం అనుకున్నటువంటి వాళ్ళకి పిడుగుపాట్లాగా ఏప్రిల్ వరకు దిగటానికి లేదు, ఎక్కడానికి లేదని వచ్చిన తర్వాత ఎన్ని ప్లాన్స్ అప్సెట్ అయిపోతాయి చూడండి, ఎన్ని ఫ్యామిలీస్ లో. కరెక్ట్. తర్వాత ఏమవుతుందో కూడా తెలియదు కదా మళ్ళా. అవును. అసలు ఇన్ని హర్డిల్స్ దాటుకుంటూ ఇంత ఇది చేస్తూ అమెరికాకు వెళ్ళి ఆ డాలర్ డ్రీమ్స్లో బతుకుతూ ఇంకా పోరాడుతూ అమెరికా ఫ్లైట్ ఎక్కాలనేటువంటి ఆశలు అసలు నిజంగా వర్త్ ఇట్టేనా సార్ అవి? వర్త్ అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి దుస్థితి, లేదా అమెరికా ఆకర్షణ, లేదా ఒక విధంగా చెప్పాలంటే కెరీరిజం, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పడినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా కానీ ఏదో విధంగా అడ్డదారిలో అమెరికా వెళ్ళాలనేటువంటి వాళ్ళు ఉన్నారు కదా. దాదాపు అక్కడ 1 కోటి మంది జనాభా ఇప్పుడు అమెరికాలో ఉన్నారని చెప్తున్నారు, ఇది అన్అఫిషియల్ గా. మరి వాళ్ళందరూ ఎట్లా వెళ్ళారంటే నా అభిప్రాయం ప్రకారం అయితే వాళ్ళందరినీ కూడా వాళ్ళు కావాలనే రప్పించారు, అనుమతించారు. ఎందుకంటే వాళ్ళంతా చీప్ లేబర్ గా పనిచేస్తారు. వాళ్ళకి నిబంధనలు ఉండవు, చట్టాలు ఉండవు, లేదా సోషల్ వెల్ఫేర్ మెజర్స్ కానీ వాళ్ళ మీద ఖర్చు చేయాల్సింది కూడా గవర్నమెంట్కి ఏమి ఉండదు. కానీ అక్కడ పరిస్థితులు తారుమారు కావడంతో ఇవాళ అదే వాళ్ళకి ఆటంకంగా మారింది. అదే కాదు, అనేక విషయాల మీద అమెరికా యూటర్న్ తీసుకుంది మనం చూస్తే. అందుకని దీన్ని మళ్ళా ఇప్పుడు
ఒత్తిడి వచ్చింది అనుకోండి, అమెరికా కార్పొరేట్ల నుంచో లేకపోతే ఇంకా ఇతరత్ర వర్గాల నుంచి, మళ్ళా ఒక వారం రోజుల్లోనే మళ్ళా భిన్నమైనటువంటి ప్రకటన చేసినా ఆశ్చర్యం లేదు. ఉమ్, ఏమైనా చేయొచ్చు. పిచ్చివాడి చేతిలో రాయిలాగా ట్రంప్ ఒత్తిళ్ళకి లొంగి ఒకసారి చూసాం మనం. ఆ, నిపుణులైనటువంటి వాళ్ళు మాకు కావాలి, మేము వాళ్ళని వదులుకోమని చెప్పేసి కొద్ది రోజుల క్రితమే కదా చెప్పాడు. అవును. ఎందుకు చెప్పాడు? అమెరికన్ కార్పొరేట్ కంపెనీల నుంచి ఒత్తిడి వచ్చింది. ఉమ్, అదే విధంగా విద్యార్థులకు సంబంధించి కూడా కొన్ని నిబంధనలను సడలించాడు. ఎందుకు సడలించాడు? అమెరికాలో ఉన్నటువంటి అత్యధిక యూనివర్సిటీలకి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిధులు ఇవ్వవు. ఉమ్, మనలాంటి దేశాల నుంచి వెళ్ళి చదువుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి ట్యూషన్ ఫీజులు అవే ప్రధానమైనటువంటి ఆదాయ వనరు. వాటికి గండిపడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీల లాబీ ట్రంప్ను మరి నిద్రపోనిస్తుందా? నిద్రపోనివ్వలేదు. అందుకనే లోకి మళ్ళా ఆ విధమైనటువంటి రిలాక్సేషన్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళా ఇది ఒక పితలాడు. అందుకని ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏం చేస్తాడో తెలియనటువంటి పరిస్థితిలో మన యువతని ఒక అయోమయంలోకి నెట్టాడు అనేది మనకు